శబ్ద బ్రహ్మ అంటే శబ్దము అంటే ఇప్పుడు మనం మాట్లాడేదన్నీ కూడా శబ్దం కిందకే వస్తుంది. సౌండ్ అంటాం ఇంగ్లీష్‌లో. అయితే శబ్దములోంచి ఈ యొక్క శక్తి పుట్టుక, హ్మ్. శక్తి ప్రసరణ, శక్తి వ్యాప్తి, తేజోమయతో కూడుకున్నటువంటి రూపము శబ్ద బ్రహ్మ. బ్రహ్మ అంటే మామూలుగా కూడా బ్రహ్మదేవుడు కూడా మనం బ్రహ్మ అంటాము. అవును. ఆయన కూడా ఈ యొక్క విశేషమైనటువంటి శబ్ద బ్రహ్మ సాధన చేసినట్టుగా మన పూర్వీకులు, శక్తి సంపన్నులు చెప్పడం జరిగింది. హ్మ్. మామూలుగా ఏదైనా కూడా ఎవరైనా కూడా చెప్పడం జరిగింది. ఇలా మన పెద్దవాళ్ళు చెప్పారు. మన పుస్తకాల్లో ఉన్నాయని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అవును. ప్రాక్టికల్‌గా ఇప్పుడుండే ఈ కలియుగంలో చెప్పడానికి వాళ్ళు లేరు. ఈ మిగిలిన వాళ్ళు హ్మ్. హ్మ్. ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సహజం. అవి సత్యమే కాబట్టి. అవును. శబ్ద బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే శక్తి స్వరూపం అని ఇందాక చెప్పాను. వ్యాప్తి దాని గురించి కూడా. ఇప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడినా హ్మ్. ఆ యొక్క ట్యూన్ ఉంటుంది. దగ్గరగా ఉంటే తక్కువ మాట్లాడతాం. సౌండ్ అవును. స్లోగా మాట్లాడతాం. కొంచెం డిస్టెన్స్ ఉంటే గట్టిగా మాట్లాడతాం.